హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు సాక్షి కిచెన్. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. తందూరి కార్న్. అది గ్యాస్ మీద ఎలా చేసుకోవాలి ఈరోజు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ తందూరి కార్న్ చేసుకోవడానికి ఫస్ట్ మ్యారినేషన్ కోసం ఒక మిక్స్చర్ని మనం తయారు చేసుకోవాలండి. దీనికి ఫస్ట్ మీరు ఒక స్పూన్ బటర్ తీసుకోండి. ఇది లైట్గా మెల్ట్ అయ్యి ఉన్న బటర్ లేదా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, చాట్ మసాలా అండ్ జీలకర్ర పొడి, ఈ నాలుగిటిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని నాలుగిటితో పాటు కొద్దిగా కొత్తిమీర అండ్ ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ అనమాట. ఒక ఎల్లుల్లిపాయని గ్రేట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇది చాలా చాలా మంచి గార్లిక్ ఫ్లేవర్ ఇస్తుంది. ఒకవేళ మీకు గార్లిక్ ఇష్టం లేదు అనుకుంటే మీరు ఈ స్టెప్ని కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. గార్లిక్ కాకుండా మిగిలినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీరని కూడా బాగా సన్నంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ఒక స్వీట్ కార్న్ తీసుకుని దానికి ఈ బటర్ మిక్స్చర్ని ఫుల్గా అప్లై చేయాలి. అది కూడా ఫాయిల్ పేపర్లో ర్యాప్ చేయాలి. మీ ఇంట్లో బార్బిక్యూ ఉంటే బొగ్గుల మీద ఇది కాలిస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. బట్ ఈ రోజుల్లో బొగ్గులు ఎవరి దగ్గర లేకపోవడం వల్ల గ్యాస్లో చేసుకుంటున్నాం. బట్ బొగ్గుల మీద ఇది చేసుకుంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. తర్వాత ఈ మిక్స్చర్ మొత్తాన్ని మన కార్న్ మొత్తం పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ బ్రష్ యూస్ చేస్తే ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుందండి. మొత్తం కార్న్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ ఫాయిల్ ర్యాప్లోని దాన్ని చుట్టేయాలన్నమాట. ఇలా చుట్టే ఇది లోపు మనం మీ పాతది ఏదైనా ఉంటుంది కదా, పాత మూగుడు కానీ లేదంటే పెన్నం కానీ ఉంటుంది కదా, దాన్ని గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకోండి లోపు. తర్వాత ఇంకొక కార్న్ని నేను ఓన్లీ బటర్తో చేస్తున్నానండి. ఇది మెయిన్లీ పిల్లల కోసం, అది పెద్దవాళ్ళు తినడానికి బాగుంటుంది. కొద్దిగా స్పైసెస్ తగ్గిస్తే పిల్లలు కూడా తినొచ్చు. దీన్ని మాత్రం నేను జస్ట్ బటర్ మాత్రం యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఫాయిల్లోని ర్యాప్ చేస్తున్నాను. తర్వాత నేను ఈ పెన్నం చాలా పాతదండి నాది. అండ్ ఈ ఐరన్ కడాయి మీద నేను ఇది పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో చేసి దీనికి మూత పెట్టేస్తున్నాను. ఫస్ట్ 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ పెన్నాన్ని ఫుల్గా వేడెక్కనివ్వండి. తర్వాత మీడియం ఫ్లేమ్కి తెచ్చి మూత పెట్టండి. మధ్య మధ్యలో జాగ్రత్తగా తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉంటే కార్న్ లోపల అన్ని వైపులు ఈవెన్గా కుక్ అవుతుందండి. ఇది మొత్తం కుక్ అవ్వడానికి 15 to 20 మినిట్స్ పడుతుంది. 20 మినిట్స్లో కనీసం మీరు 5 నుంచి 6 సార్లు మీరు టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ బటర్ ఎప్పుడైతే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ ఫ్లేవర్స్ అన్నవి మీ ఇల్లు మొత్తం స్మెల్ వస్తాయండి. చాలా చాలా టేస్టీగా, చాలా టెంప్టింగ్ వాళ్ళ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ అన్ని వైపులో మీకు కుక్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు స్మెల్ బట్టే తెలిసిపోతుంది అనమాట. 15 నిమిషాలు అయితే పడుతుందండి. తర్వాత జాగ్రత్తగా ఇప్పి చూస్తే చూసారుగా కార్న్ మొత్తం సూపర్గా కుక్ అయింది. ఇది ఈవినింగ్ స్నాక్ కింద చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బటర్ యాడ్ చేసామని మీకు ఫీల్ అయితే బటర్ని కొద్దిగా తగ్గించుకోండి, ఇట్స్ ఓకే. ఒకవేళ బటర్ లేకపోతే మీరు ఇక్కడ నెయ్యి కూడా యూస్ చేయొచ్చు. సూపర్ సింపుల్ రెసిపీ అండి. తర్వాత స్లైట్గా లెమన్ని స్క్వీజ్ చేసి సూపర్ యమ్మీ కార్న్ని మీరు తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బార్బిక్యూ కార్న్ ఎలా అనిపించింది అన్న నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరో వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బై అండ్ హ్యాపీ కుకింగ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్నో రెసిపీస్ మీరు చూడబోతున్నారు ముందు ముందు రోజుల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.